హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అస్త్ర. నిజానికి ఈ మూవీ 2023లో రిలీజ్ అయినప్పటికీ రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ స్టోరీని వన్ లైన్ లో చెప్పాలి అంటే, ఒకే రోజు రాత్రి ఇద్దరు గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ చనిపోవడం జరుగుతుంది. ఆ ఇద్దరిని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, వీటన్నిటి వెనకాల దాగి ఉన్న రహస్యాల్ని డిఎస్పీ ఆకాష్ కనుక్కున్నాడా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కేరళలో ఉన్న ఒక పెద్ద అడవిలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ తన గెస్ట్ హౌస్ లో ఆ రోజు రాత్రి తన ఫ్యామిలీ వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ గెస్ట్ హౌస్ లో కరెంట్ పోతుంది. అదే సమయంలో ఎవరో ఆ ఇంటి డోర్ ని కూడా కొడుతూ ఉండడంతో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చాలా భయపడుతూ వెళ్లి డోర్ ని తీస్తాడు. ఇంతలో అక్కడికి ఒక 8 మంది ఫేస్ కి మాస్కులు పెట్టుకుని వచ్చి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని చాలా తీవ్రంగా కొడతారు. ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక బీరు బాటిల్ ని పగలగొట్టి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని దానితోనే పొడిచి చంపేసి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ రక్తంతోనే అక్కడ ఒక బాణం గుర్తుని వేసి అక్కడి నుంచి ఆ 8 మంది కూడా వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత ఆ 8 మంది కూడా ఫేస్ కి మాస్కులు పెట్టుకుని పక్క టౌన్ లో పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి అతన్ని కూడా ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపినట్లుగానే చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో ఆ తర్వాత రోజు ఈ న్యూస్ అంతా కూడా చాలా వైరల్ అవుతుంది. ప్రజలందరూ కూడా మనల్ని కాపాడవలసిన పోలీసులకి ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది అని నవ్వుకుంటూ ఉంటారు. దాంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కూడా రాత్రి నేను ఇక్కడ లేకపోతే ఈ విధంగా జరిగిందా అని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతూ ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క రాత్రి డ్యూటీ చేసినటువంటి మరొక కానిస్టేబుల్ కి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం స్టేట్ సీఎం కూడా తెలిసి వెంటనే ఎస్పీని తన దగ్గరికి పిలిపించి త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజలు కూడా దీన్ని ఒక రాజకీయం లాగా చూస్తున్నారు, మీరు ఎక్కువ టైం తీసుకోకుండా ఆ ఇద్దరు పోలీసుల్ని చంపిన వాళ్ళని వెంటనే పట్టుకోండి అని ఆ ఎస్పీని చాలా తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు డిఎస్పీ అనేటువంటి ఆకాష్ ని చూపించడం జరుగుతుంది. తను అప్పుడే ఒక మహిళ హత్య కేసుని కూడా ఎంక్వైరీ చేసి ఆ కేసుని సాల్వ్ చేసి స్టేషన్ కి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడే ఎస్పీ తనకి ఫోన్ చేసి రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసు కదా, నువ్వు ఎక్కువ టైం తీసుకోకుండా ఆ కేసుని నువ్వే డీల్ చేయాలి అని చెప్తాడు. ఆ వెంటనే ఆకాష్ ఎక్కడైతే ఆ కానిస్టేబుల్ చనిపోయాడో ఆ స్టేషన్ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తూ రాత్రి అక్కడే డ్యూటీలో ఉండి దెబ్బలు తగిలినటువంటి ఆ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అసలు ఎంతమంది స్టేషన్ దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఎలాంటి ఆయుధాలని తీసుకుని వచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ దెబ్బలు తగిలినటువంటి కానిస్టేబుల్ ఆకాష్ ని చూసి మాట్లాడుతూ, సార్ దాదాపు 5 మంది వచ్చారు, అందరూ కూడా ఫేస్ కి మాస్కులు కట్టుకుని ఉన్నారు. నిజానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి ఆయుధాలతో కూడా ఇక్కడికి రాలేదు, కానీ ఈ స్టేషన్ లోకి రాగానే ఇక్కడ ఉన్నటువంటి కత్తులు గన్నులు తీసుకుని మొదటగా ఆ కానిస్టేబుల్ ని చంపి అడ్డు వచ్చినటువంటి నన్ను కూడా కొట్టి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆకాష్ ఎటువంటి ఆయుధాలు లేకుండా స్టేషన్ కి ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తూ మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడుగుతుంది. కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూసి మాకు నిజంగా ఎవరి మీద అనుమానం లేదు, అలాగే మాకు ఎవరితోనూ గొడవలు లేవు అని అంటూ ఉంటారు. ఆ తర్వాత ఆకాష్ వెంటనే ఎస్పీ దగ్గరికి వెళ్లి, సార్ మా విచారణలో తెలిసింది ఏమిటి అంటే ఒక 8 మంది అక్కడికి వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపేశారు. ఆ తర్వాత ఆ 8 మంది మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ కానిస్టేబుల్ ని కూడా చంపేశారు. కానీ వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపినప్పుడు వాళ్ళు అక్కడికి ఆయుధాలతో వెళ్లారు. ఆ తర్వాత ఈ కానిస్టేబుల్ ని చంపినప్పుడు మాత్రం కానిస్టేబుల్ దగ్గరికి వాళ్ళు ఎటువంటి ఆయుధాలు లేకుండా వచ్చారు. అంటే వాళ్ళు ఏదో పక్కా ప్లానింగ్ తోనే వచ్చినట్లుగా ఉన్నారు. వాళ్ళు అలా చేశారు అంటే దీని వెనకాల ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది, అదేమిటో నేను కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుంచి ఆకాష్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు కొండ ప్రాంతంలో ఉన్న ఒక గ్రామాన్ని చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో నిత్య అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ నిత్య చెల్లెలు నిత్య దగ్గరికి వచ్చి, ఏంటక్క ఎప్పుడూ పని చేస్తూనే ఉంటావు, సరదాగా ఒకసారి గ్రామంలోకి వెళ్లి వద్దామని తన అక్కయ్యని తీసుకుని ఊర్లోకి వెళుతూ ఉంటుంది. అయితే ఆ ఊర్లో ఉన్న ఇద్దరు యువకులు మాత్రం ఆ నిత్యని వన్ సైడ్ లవ్ చేస్తూ తననే చూస్తూ ఉంటారు. మరోపక్క అదే గ్రామంలో ఉన్న రఘు అడవిలో ఉన్నటువంటి చెట్టు త్వరలో నుంచి తేనెని తీసి బాటిల్లో పోసి పట్నానికి తీసుకు
తీసుకుని వెళ్లి అక్కడ అమ్మి తిరిగి మళ్ళీ ఆ గ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు. అయితే ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ఈ నిత్య అందాన్ని చూసి ఎలాగైనా తనని అనుభవించాలి అని దానికోసం అని రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. మరోపక్క అదే సమయంలో ఆకాశ్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోయినటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఇదే సమయంలో ఆకాశ్ మీద కొంతమంది అటాక్ చేస్తారు. ఆకాశ్ వాళ్ళందరినీ కొట్టి బంధించి స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే ఆకాశ్ కి వీళ్ళు నిజమైన మావోయిస్టులని, నిజానికి చనిపోయిన పోలీస్ ఆఫీసర్స్ కి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని తెలుస్తుంది. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ కి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామం గురించి కూడా తెలిసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మొదటగా రఘుని అక్కడికి పిలిపించగా రఘు దగ్గర చాలా బాటిల్స్ ఉంటాయి. ఆకాశ రఘును చూసి ఏంటి ఇన్ని బాటిల్స్ నీ దగ్గర ఉన్నాయి అని అనగా, సార్ నేను అడవిలో తేనె తీసి సిటీకి తీసుకుని వెళ్లి ఈ బాటిల్స్ అన్నిటినీ కూడా అమ్ముతూ ఉంటాను అని అంటాడు. ఆ తర్వాత ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ తన డ్రైవర్ తో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగా అడవి మధ్యలోకి వెళ్ళగానే సడన్ గా ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. దాంతో కారు దిగి తను చాలా భయపడుతూ చూడగా తన కారు పంచర్ అయి ఉంటుంది. అప్పుడు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కారు పంచర్ అయ్యింది అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఇంతలో తన మీదకి ఎవరో అడవిలో నుంచి అటాక్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ వెంటనే కారు లోపలికి వెళ్లి చాలా భయపడుతూ ఆకాశ్ కి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్నదంతా కూడా చెప్పి వెంటనే ఇక్కడికి ఒక టీం ని పంపించండి సార్ అని అడుగుతుంది. దాంతో పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే ఒక టీం అక్కడికి వెళ్లి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని కాపాడి అక్కడి నుంచి స్టేషన్ కి తీసుకుని వచ్చేస్తారు. ఇది మొత్తం చూసినటువంటి ఆకాశ్ కి ఆ గ్యాంగ్ ఇప్పటికే 2 పోలీస్ ఆఫీసర్స్ ని చంపేశారు. ఇప్పుడు మళ్ళీ పోలీసుల మీద అటాక్ చేశారు అంటే ఆ గ్యాంగ్ మరికొంతమంది పోలీసుల్ని కూడా చంపే ప్లాన్ లోనే ఉన్నట్లు ఉన్నారు. ఇప్పుడు ఆ గ్యాంగ్ ఏ లేడీ పోలీస్ ఆఫీసర్ మీద అయితే అటాక్ చేశారో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు చనిపోయినటువంటి కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఒకే స్టేషన్ లోనే వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆకాశ్ వెంటనే ఆ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, సార్ ఆ గ్యాంగ్ మీ స్టేషన్ లో ఉన్న పోలీసుల్ని టార్గెట్ చేసుకుని ఉన్నారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఇన్ఫార్మ్ చేస్తాడు. అయితే ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మాత్రం నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత ఆ ఇన్స్పెక్టర్ ఉన్న ఇంట్లో కరెంట్ పోతుంది. అదే సమయంలో తన డోర్ ను కూడా ఎవరో కొడుతూ ఉండడంతో ఆ ఇన్స్పెక్టర్ చాలా భయపడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక 8 మంది ఫేస్ కి మాస్కులు పెట్టుకుని అక్కడికి వచ్చేస్తారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో ఉన్నటువంటి ఒక పచ్చ బాటిల్ ని తీసి పగలగొట్టి దానితో ఆ ఇన్స్పెక్టర్ ని పొడిచి కిరాతకంగా చంపేస్తారు. ఆ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ రక్తంతో కూడా అక్కడ ఒక బాణాన్ని వేసి వెళ్లిపోతారు. దాంతో ఆ తర్వాత రోజు ఈ న్యూస్ కూడా చాలా వైరల్ అవుతుంది. టీవీ న్యూస్ లో మాత్రం గత 3 వారాల్లో 3 పోలీసులు చనిపోయారు. ఇంతవరకు పోలీసులు ఎవరు ఇదంతా చేస్తున్నారో కనిపెట్టలేకపోయారు అని చెప్తూ ఉంటారు. అదే సమయంలో సీఎం ఎస్పీని తన ఇంటికి పిలిచి నీకు ఇంకా టైం లేదు, నీకు కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉంది, ఈ లోపు ఈ హత్యలన్నీ చేస్తున్నది ఎవరో కనిపెట్టండి, లేదంటే మీరందరూ కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బెదిరిస్తాడు. దాంతో ఎస్పీ వెంటనే డిఎస్పీ ఆకాశ్ కి ఫోన్ చేసి వెంటనే ఈ కేసుని సాల్వ్ చెయ్యండి అని ప్రెజర్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆకాశ్ కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుని అప్పటి వరకు వాళ్ళ స్టేషన్ లో రిజిస్టర్ అయినటువంటి కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి చనిపోయిన ఇన్స్పెక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ ఇన్స్పెక్టర్ బాడీలో ఏదో తీయని పదార్థం కలిసినట్లుగా తెలుస్తుంది. దాంతో తను వెంటనే చనిపోయిన ఇన్స్పెక్టర్ ఇంట్లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ పగిలిపోయినటువంటి సీసా పీస్ ఒకటి దొరుకుతుంది. దాన్ని చూసినటువంటి ఆ ఆకాశ్ నేను ఇంతకు ముందు కొండ ప్రాంతంలో ఉన్న గ్రామానికి చెందిన వాళ్ళలో రఘు అనే వ్యక్తిని పిలిచి విచారించినప్పుడు అతని దగ్గర ఇలాంటి బాటిల్స్ చాలా ఎక్కువగానే చూశాను, అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సీసాల్లోనే తేనెని తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటారు, అంటే బహుశా ఆ గ్రామంలో ఉన్న కొంతమంది కుర్ర వాళ్ళే ఇదంతా కూడా చేస్తున్నట్లుగా ఉన్నారు అని గ్రహిస్తాడు. మరోపక్క ఆ గ్రామంలో ఉన్న నిత్య అనే అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉండగా అక్కడికి ఒక యువకుడు వచ్చి నిత్య మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. నిత్య చాలా తీవ్రంగా ప్రతిఘటించి ఆ యువకుడిని అక్కడి నుంచి తరిమేస్తుంది. అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డిఎస్పీ ఆకాశ్ కి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ మీద డౌట్ వచ్చింది అని తెలిసి ఆ గ్రామంలో తేనె అమ్ముకునేటువంటి రఘు, నిత్య, అలాగే రఘు కూతురు ఇంకా కొంతమంది యువకులందరూ కలిసి ఆ గ్రామం మొత్తం ఖాళీ చేసి ఒక గృహం లాంటి ప్రదేశానికి వెళ్లిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, కత్తులు అన్నిటినీ తీసుకుని ఒక గృహం లాంటి ప్రదేశానికి వెళ్లిపోతారు. ఇక్కడే ఆ గ్యాంగ్ ఎందుకు పోలీసుల్ని చంపుతున్నారో అన్నది ఇక్కడ రివీల్ అవుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది.
ఒకరోజు రఘు కారులో తన కూతుర్ని ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉండగా ఆ కారు అక్కడే ఆగిపోతుంది. రఘు వెంటనే అక్కడ దిగి ఆ కారుని రిపేర్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు పోలీసులు వాళ్ళ జీప్ ని అదే ప్లేస్ కి దగ్గరగా తీసుకుని వచ్చి ఆపి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ని చూసి ఈ అమ్మాయిని ఇక్కడే పడేద్దాం, ఈ ఏరియాలో పులులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి పులులు ఆ అమ్మాయిని తినేసింది అని అందరూ అనుకుంటారు అని వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి అక్కడికి వచ్చిన పోలీసులు ఇద్దరు మరెవరో కాదు, చనిపోయినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉండగా రఘు ఇదంతా వింటూ అసలు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారో అని కొంచెం ఆరాగా చూడగా అక్కడ వాళ్ళు నిజానికి నిత్యానే తీసుకుని వచ్చి ఉంటారు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ నిత్యాన్ని అక్కడ పడేయాలి అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ నిత్యాన్ని చూడగానే తన అందాన్ని చూసి తన మీద తనకి కోరిక కలుగుతుంది. వెంటనే కానిస్టేబుల్ ని చూసి నువ్వు ఇక్కడే కాపలా ఉండు అని తను వెంటనే నిత్య దగ్గరికి వెళ్లి నిత్య మీద అత్యాచారం చేసిరాగా కానిస్టేబుల్ కూడా సార్ నేను కూడా ఒకసారి వెళ్ళి వస్తాను అని తను కూడా ఆ నిత్య దగ్గరికి వెళ్లి తన మీద అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా నిత్యాన్ని తీసుకుని వెళ్లి అక్కడ ఒక గోతిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నటువంటి రఘు మరియు తన కూతురు అక్కడికి వెళ్లి నిత్యాన్ని కాపాడి తీసుకుని వెళ్లిపోతారు. అప్పుడే ఒక్కసారిగా గృహలో నిద్రపోతున్నటువంటి నిత్య ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. అంటే ఆ నిత్యకి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే వీళ్ళందరూ కూడా ఆ పోలీసుల్ని చంపుతూ ఉంటారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఆ నిత్య మీద అత్యాచారం చేశారు కాబట్టి వాళ్ళని చంపేశారు, అందులో తప్పు లేదు, మరి వీళ్ళెందుకు ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపారు అనే డౌట్ మీకు రావచ్చు కదా. అందుకే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, దానికి రీజన్ కూడా రివీల్ చేస్తారు. మరోపక్క ఎస్పీకి కూడా ఆ ఇన్స్పెక్టర్ చనిపోయినటువంటి దగ్గర దొరికిన బాటిల్లో తేనె ఉంది అని తెలుసుకుంటాడు. అదే సమయంలో ఆకాశ్ ఆ కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఎప్పుడో వెళ్లిపోయారు అని తెలుసుకుంటాడు. కట్ చేస్తే మరోపక్క నిత్య మరియు వాళ్ళ గ్యాంగ్ వెళ్లి ఒక గృహలో దాక్కుని ఉండగా అక్కడికి ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కాల్పులు జరుపుతారు. దాంతో వీళ్ళు కూడా ఎదురు కాల్పులు జరపగా ఆ నిత్య గ్రామానికి చెందిన యువకులు చాలా మంది చనిపోతూ ఉంటారు. చివరికి నిత్య, రఘు కూతురు మరియు మరొక యువకుడు మాత్రమే బ్రతికి ఉంటారు. ఆ నలుగురు కూడా అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉండగా రఘు కూతురు కాలు జారి కింద పడిపోయి పోలీసులకు దొరికిపోతుంది. అదే సమయంలో అక్కడికి డిఎస్పీ ఆకాశ్ వస్తాడు, కానీ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆకాశ్కి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దాంతో ఆకాశ్ వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి సార్ ఇక్కడికి ఆర్మీ వాళ్ళని ఎవరు పంపించారు అని అడుగుతాడు. దానికి ఎస్పీ మాట్లాడుతూ నిన్ను నమ్ముకుంటే పని జరగదు, అందుకే నేనే రంగంలోకి దిగి ఆర్మీ వాళ్ళని పంపించి వాళ్ళని ప్రాణాలతో పట్టుకోమని చెప్పాను, కానీ వాళ్ళు తప్పించుకుని వెళ్లిపోయారు అంటాడు. దాంతో డిఎస్పీ ఆకాశ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోగా అక్కడ పోలీసులకి ఆ రఘు కూతురు దొరకడంతో అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా తన మీద బలవంతంగా అత్యాచారం చేయబోతూ ఉంటారు. అక్కడ ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిత్య, రఘు మరియు మరొక యువకుడు కత్తులతో మరియు తుపాకులతో వచ్చి వాళ్ళందరి మీద కూడా దాడి చేసి ఎస్పీని మరియు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని కూడా కుర్చీకి బంధించి రఘు కూతుర్ని కాపాడతారు. అయినప్పటికీ ఆ ఎస్పీ మాత్రం నిత్యాన్ని చూసి చాలా వెటకారంగా నవ్వుతూ నాకు తెలుసు, ఒక స్టేషన్ లో ఇద్దరు పోలీసులు చనిపోయినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది, ఇదంతా కూడా నువ్వే నా మీద కోపంతో చేస్తున్నావని నాకు తెలుసు అని అంటాడు. ఇక్కడే మనకు అసలు ఆ నిత్యకి ఏం జరిగిందో మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఒకసారి ఈ ఎస్పీ ఆ కొండ ప్రాంతంలో పోలీసుగా పనిచేస్తున్న సమయంలో అక్కడ నిత్యాన్ని చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎలాగైనా ఒకసారి ఈ అమ్మాయితో పడుకుని సుఖాన్ని అనుభవించాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో ఎస్పీ వెంటనే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి దగ్గరవుతూ ఉంటాడు. ఆ గ్రామంలో కన్నప్ప అనే ఒక గ్రామ పెద్ద ఉంటాడు. ఆ కన్నప్ప కూతురే ఈ నిత్య కావడంతో కన్నప్పతో కూడా డిఎస్పీ ఇంకా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ నిత్య ఇంటర్మీడియట్ లో మంచి మార్క్స్ తో పాస్ అవుతుంది. ఇదంతా కూడా డిఎస్పీ చూస్తూ ఉంటాడు. అప్పుడే కన్నప్ప డిఎస్పీ దగ్గరికి వెళ్లి నా కూతురు కూడా మీలాగా పోలీస్ అవ్వాలి సార్, తను ఎలా ప్రిపేర్ అవ్వాలో తనకు కొంచెం మీరు సహాయం చెయ్యండి అని అంటాడు. ఆ మాటలు విన్న డిఎస్పీ కన్నప్పను చూసి ఎప్పుడన్నా సాయంత్రం పూట తనని ఇంటి దగ్గరికి తీసుకురండి, తను ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను అని అంటాడు. ఇక్కడే మరొక విషయం కూడా రివీల్ అవుతుంది. ఈ ఎస్పీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ అడవిలో ఉన్నటువంటి ఎర్ర చంద్రాన్ని మొత్తం నరికించి ఫారెస్ట్ ఆఫీసర్ తో కలిసి ఆ ఎర్ర చంద్రాన్ని మొత్తం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎస్పీ ఇంట్లో ఫారెస్ట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ దగ్గరికి లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఎస్పీని చూసి సార్ రూమ్ లో ఆ నిత్య అమ్మాయి వెయిట్ చేస్తుంది అని అంటుంది.
దాంతో తను చాలా ఆనందంగా అక్కడికి వెళుతూ ఉండగా ఫారెస్ట్ ఆఫీసర్ ఎస్పీని చూసి, సార్ మీదైన తర్వాత నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటాడు. ఆ ఎస్పీ చాలా నవ్వుకుంటూ నిత్య దగ్గరికి వెళ్ళగా నిత్య ఎస్పీని చూసి, సార్ మీరు చదవమన్న బుక్స్ అన్ని చదివేశాను అని అంటూ ఉంటుంది. కానీ ఆ ఎస్పీ మాత్రం ఇంటి డోర్స్ అన్ని లాక్ చేసి చాలా బలవంతంగా నిత్య మీద అత్యాచారం చేస్తాడు. ఆ వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ కూడా అక్కడికి వెళ్లి మళ్ళీ నిత్య మీద అత్యాచారం చేస్తాడు. ఆ తర్వాత ఎస్పీ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ని చూసి, ఈ నిత్య బాడీని తీసుకుని వెళ్లి ఫారెస్ట్ లో ఎక్కడైనా పడేసేయండి, పులులు తినేసి ఉంటాయని అందరూ అనుకుంటారు అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఆ నిత్యాన్ని జీబ్ లో తీసుకుని వెళుతూ ఉంటారు. అదే సమయంలో నిత్య ఇంటికి రాలేదు అని కన్నప్ప అక్కడికి వస్తూ నిత్యాన్ని తీసుకుని వెళుతున్నటువంటి ఇన్స్పెక్టర్ ని మరియు కానిస్టేబుల్ ని చూసి నిత్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు అని అడుగుతాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే చాలా కోపంగా కన్నప్పను కూడా షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ కూడా నిత్యాన్ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి అక్కడ వాళ్ళిద్దరూ కూడా నిత్య మీద అత్యాచారం చేసి తనని ఒక గుంటలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. దాంతో ఆ తర్వాత నిత్యాన్ని రఘు కాపాడిన తర్వాత వాళ్ళందరూ కూడా గ్యాంగ్ గా ఏర్పడి ఆ నిత్యకి అన్యాయం చేసిన వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. నిత్య అండ్ గ్యాంగ్ వెంటనే వాళ్ళు బంధించున్నటువంటి ఎస్పీని మరియు లేడీ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి చాలా తేనె తీసుకువచ్చి వాళ్ళ మొహాల మీద పోసి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఒక బాక్స్ ని ఓపెన్ చేస్తారు. ఆ బాక్స్ లో ఉన్న చాలా తేనెటీగలు ఎస్పీ ఫేస్ మీదకి అలాగే లేడీ పోలీస్ ఆఫీసర్ ఫేస్ మీదకి వెళ్లిపోతాయి. ఆ తేనెటీగలన్నీ కూడా వాళ్ళిద్దరినీ కుట్టడంతో ఎస్పీ మరియు లేడీ పోలీస్ ఆఫీసర్ చాలా దారుణంగా చనిపోతారు. ఆ తర్వాత నిత్య అండ్ గ్యాంగ్ మనం అందరినీ కూడా చంపేశామని అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోగా కొంతసేపటి తర్వాతకి అక్కడికి ఆకాశ్ వచ్చి చూసి ఎస్పీ మరియు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చనిపోయి ఉండడంతో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లిపోతాడు. అప్పుడే డిఎస్పీ ఆకాశ్ కి ఒక పార్సిల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగా అందులో ఒక బాణం ఉంటుంది. దాన్ని చూసినటువంటి డిఎస్పీ ఆకాశ్ కి ఇదంతా కూడా నిత్య అండ్ గ్యాంగే చేస్తున్నారు అని తెలిసి వెంటనే ఆ తర్వాత రోజు నిత్యాన్ని అరెస్ట్ చేయడానికి ఆ ఊరి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అప్పుడే ఆకాశ్ దగ్గరికి ఒక యువకుడు వచ్చి మాట్లాడుతూ నిత్యకి జరిగిన అన్యాయం మొత్తం ఆకాష్కి చెప్పి, సార్ నిత్యకి ఆ విధంగా అన్యాయం జరిగిన తర్వాత మేము నిత్యాన్ని బ్రతికించుకొని న్యాయం కోసమని ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఎస్పీ మరియు మరికొంతమంది పోలీసులు మా మీదే కాల్పులు జరిపి మా గ్రామంలో ఉన్న చాలా మంది చనిపోయేలాగా చేశారు. ఆ సమయంలోనే నేను గ్రామం నుంచి దూరంగా పారిపోయి ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. ఇదంతా కూడా ఎస్పీ అండ్ గ్యాంగే చేశారు సార్. మీరు మాత్రం ఆ నిత్యాన్ని శిక్షించకండి. ఇదంతా కూడా మావోయిస్టులే చేశారు అని చెప్పండి అని అంటాడు. దాంతో ఇది మొత్తం తెలుసుకున్నటువంటి డిఎస్పీ ఆకాశ్ వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయి ఇదంతా కూడా ఆ గ్రామంలో ఉన్న కొంతమంది యువకులే పోలీసుల మీద అటాక్ చేసి పోలీసుల్ని చంపేశారు, మేము ఆ యువకుల మీద కూడా అటాక్ చేసి ఎన్కౌంటర్ లో చంపేశామని చెప్పి కేసుని క్లోజ్ చేస్తాడు. కట్ చేస్తే మరో పక్క రఘు కూతురు అలాగే నిత్య వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో చేరి ప్రేయర్ చేస్తూ సంతోషంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.